మెంతికూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పును వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2.5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మెంతికూరని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. మనం ఇలా పప్పును ఉడికించుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు పప్పులోకి తాలింపు కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వీటిని కూడా మగ్గనివ్వాలి. ఇవి మగ్గడం కోసం కొంచెం ఉప్పు, పసుపు వేసి మొత్తాన్ని కలిపి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని సరిపోను కారంని వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసి మనకి ఈ పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోతుంది.